హాయ్ అండి. ఈరోజు వీడియోలోని బ్లౌజ్కి మెడపట్టి ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దామండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ని అలాగే బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకున్నాను. చేసిన తర్వాత ఇప్పుడు మనకి బ్లౌజ్ అనేది రాంగ్ సైడ్ అనేది మిషన్ వైపు ఉందండి, రైట్ సైడ్ అనేది పైకి ఉంది. ఇలాగా బ్లౌజ్ని ప్లేస్ చేసుకోవాలి. అలాగే క్రాస్ పీస్లు అనేవి 1.5 ఇంచ్ విడ్త్ మీద మనం కట్ చేసుకోవాలండి. అలాగే మీకు ఎన్ని పీసెస్ పడితే అన్ని పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. అలాగే క్రాస్ పీస్లకు కూడా మనం రైట్ సైడ్ అనేది బ్లౌజ్ వైపు ఉండాలండి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలి. ఇప్పుడైతే మనం స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసే ముందు ఒక 1/4 ఇంచ్ అంత క్లాత్ని వదులుకొని అక్కడి నుంచి స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకోవాలండి. అలాగే ఒక పాదవంత ఖర్చు మీద మనం స్టిచ్ అనేది వేయాలి. మీకు ఎక్కడైనా స్టిచ్ వేసేటప్పుడు అంటే ఈ రౌండ్స్ తిరిగే దగ్గర మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే నీడిల్ అనేది కిందకి పెట్టుకొని పాదాన్ని పైకెత్తి క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్ అనేది వేయండి. అంతేగాని మీరు లాగి స్టిచ్చింగ్ అనేది చేయకండి. క్లాత్ని ఎప్పుడైతే మనం లాగి స్టిచ్ చేస్తామో అప్పుడు మనకి నెక్ పట్టి అనేది చాలా లూజ్గా వచ్చేస్తుంది అండి, ముడతలు ముడతలుగా రావడం జరుగుతుంది. అలా లాక్కంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అలాగే మన షోల్డర్ జాయింట్ ఉంది కదండి, ఈ జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ సైడ్కి పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేయాలండి, ఫ్రంట్ పార్ట్ సైడ్కి ఉండకూడదు. ఇలాగా మొత్తం మనం నెక్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 1/4 ఇంచ్ అంత మనం గ్యాప్ మీద స్టిచ్ అనేది వేసాం కదండి, అంటే పాదమంది ఖర్చు మీద స్టిచ్ అనేది వేసాం కదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాత్ అనేది 1/4 ఇంచ్ అంత ఉంది కదండి. ఇప్పుడు ఈ 1/4 ఇంచ్ అంత క్లాత్కి మిడిల్లోకి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసాం కదండి, ఈ పై వైపు అంటే ఈ మార్కింగ్ చేసాం కదా, ఈ పై వైపుకి ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. అలా కట్ చేసుకొని మనం కట్స్ అనేది ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల మనకి నెక్ పట్టి అనేది చాలా సన్నంగా వస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుందండి చూడడానికి. చూస్తున్నారు కదా, ఇలాగ కట్ చేసుకొని మొత్తం నెక్ మొత్తం కట్స్ అనేది ఇవ్వాలండి. కట్స్ కూడా ఒక 1/2 ఇంచ్ అంత గ్యాప్ మీద మనం కట్స్ అనేది ఇవ్వాలి, దగ్గరగా ఇవ్వాలండి. మీరు దూరంగా కట్స్ ఇచ్చినా సరే మనం నెక్ రౌండ్ అనేది నీట్గా రాదండి. ఇలాగ మొత్తం మనం కట్ చేసుకొని కట్స్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను పూర్తిగా కట్ చేసుకొని కట్స్ అనేది ఇచ్చాను కదా. ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ చివరన మనకి ఈ క్లాత్ అనేది ఇలా లోపల వైపుకి అంటే రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర ఉన్న క్లాత్ని కూడా మనం రాంగ్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పట్టీ పైన మనం స్టిచ్ అనేది రావాలండి. బ్లౌజ్ మీద అస్సలు స్టిచ్ అనేది రాకూడదు. చూస్తున్నారు కదా, ఇలాగా క్లాత్ని లోపల వైపు సరి చేసుకుంటూ మనం స్టిచ్ అనేది వేయాలండి. ఇలాగ మొత్తం నెక్ మొత్తం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నెక్ పట్టి అనేది మనకి ఎంత సన్నంగా వస్తుందో ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత సన్నంగా వచ్చిందో. మనకి ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. హెమ్మింగ్ చేసిన తర్వాత కూడా ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. ఫస్ట్ లోపల ఫోల్డ్ చేసుకొని దీని మీద స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా స్టిచ్ అనేది వేసేసుకున్నాం కదా, ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడైతే స్టిచ్ ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను, ఇది స్టిచ్ అండి. ఈ మార్క్ చేసిన దగ్గర ఈ స్టిచ్ వరకు మనకి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. మొత్తం మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ అనేది చేయాలి. చూస్తున్నారు కదా, ఇవ్వండి, ఇలాగా మొత్తం కటింగ్ అనేది చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేయండి, ఎందుకంటే ఈ ఎక్స్ట్రా పీస్తో పాటు మనకి బ్లౌజ్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా కటింగ్ అనేది చేయండి. క్లాత్ని నీట్గా కిందన ప్లేస్ చేసుకొని కటింగ్ అనేది చేయండి. ఇక్కడైతే నాకు అలవాటు ఉంది కాబట్టి ఇలాగా నేను ఫింగర్స్ మీద ప్లేస్ చేసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను. ఇప్పుడైతే చూస్తున్నారు కదండి, ఇక్కడ నేను కటింగ్ అనేది చేస్తాను. ఇలా కట్ చేస్తాం కదా, అంతేనండి. మనకి సింపుల్గా మనకి నెక్ పట్టి అనేది రెడీ అయిపోద్ది. ఇప్పుడైతే ఇలాగ లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలాగా మనం నెక్ పట్టి అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఈ వీడియోలో అయితే మీకు నెక్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేవి వస్తాయి.